ఎఫ్ఎంసీజీలోది ఒకసారి 14th ఆగస్టున ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తం మీద చూస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే అందులో ఇండస్ట్రీ మొత్తం కూడా 7% పెరిగింది. ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 4 ఆఖరికి వచ్చేటప్పటికి ఇండెక్స్ కేవలం 0.42% పెరిగితే ఇందులో ఉన్న కంపెనీలన్నీ కలిపి చూస్తే మార్కెట్ క్యాప్ అంటే 2000 కన్నా మార్కెట్ క్యాప్ కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయే ఫిల్టర్ చేయమని చెప్పడంతో అన్ని కంపెనీలు కలిపి చూస్తే 7.15% పెరిగాయి. అంటే దాదాపుగా దానికన్నా 20 రెట్లు ఎక్కువ పెరిగాయి. 20 రెట్లు, 20% కాదు. అది 0.42 ఉంటే దాదాపుగా 7% కన్నా ఎక్కువ ఈ కంపెనీలన్నీ పెరిగాయి. అందులో జైడస్ వెల్నెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కాల్గేట్ పామోలివ్, అలాగే డాబర్ ఇండియా వరకు చూస్తే అన్ని కూడా 10% కన్నా ఎక్కువ పెరగటం. పెద్ద కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ కూడా 7.5% పెరగటం. ఇలా అన్నీ పెరుగుతూ వచ్చాయి. ఈ ఇండస్ట్రీకి గ్యారంటీగా వాల్యూమ్ పెరుగుతుంది. ఖర్చులు ఏమి పెరగవు, పైగా తగ్గుతాయి కాబట్టి లాభం కూడా పెరుగుతుంది. అంటే పెరిగిన టర్నోవర్ అంతవరకు లాభం పెరుగుతుందా అంటే లెక్క ప్రకారం పెరగాలి. ఇంకా కొద్దిగా పరిమాణం కూడా పెరుగుతుంది కాబట్టి వాల్యూమ్ పెరగడంతో ప్రాఫిట్లు కూడా పెరగాలి. మొత్తం మీద సేల్స్ తగ్గచ్చు కానీ ప్రాఫిట్లు మాత్రం ఎక్స్పాండ్ అవుతాయి. అందువల్ల ఈ ఇండస్ట్రీలో అన్నీ పెరిగిపోయాయా లేక ఏదైనా పెరగకుండా ఇంకా తక్కువలో ఉంటే కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయా అని చూస్తే మన సిద్ధాంతం మార్చుకోకూడదు. ఈ రోజున జిఎస్టీ తగ్గింది కదా అని మన ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అయినటువంటి మంచి కంపెనీలే కొందాము, అందులో కూడా 30% గ్యాప్ ఫేర్ ప్రైస్ ఉంటేనే కొందాము అనే ప్రిన్సిపల్ని మాత్రం పక్కన పెట్టకుండా అదే కోవలో చూస్తూ ఈ సెక్టర్లో నుంచి ఏదన్నా మనకు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయేమో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు చూపించబోయే స్క్రీన్లో మీకు అటువంటి స్టాక్లు ఏదైనా ఉన్నాయా, 30% కన్నా ఎక్కువ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అని చూపించమంటే ఇక్కడ మీకు మొత్తం 17 స్టాక్లు ఉంటాయి. అందులో 13 స్టాక్లు బాగున్నాయని మనకు వచ్చింది. అందులో కనుక మీరు చూసినట్లయితే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ మాత్రం 38% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అట్రాక్టివ్గా కనపడుతుంది. అది తప్ప ఇంకా ఏ కంపెనీ కూడా 30% కన్నా ఎక్కువ లేదు. అయితే మీలో కొంతమంది షార్ట్ టర్మ్ కోసమో లేదా కొద్దిగా స్పెక్యులేటివ్ ఫేవర్ కోసమో చేస్తుండవచ్చు, లేదా మీకు ఇందులో కొన్ని స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉండి ఉండవచ్చు కాబట్టి మీకు లిస్ట్ అంతా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వరుణ్ బెవరేజెస్ ఇంకా 28% వరకు పెరగచ్చని, కాల్గేట్ 23% పెరగచ్చని, డాబర్ ఇండియా 23% పెరగచ్చని, ఐటీసీ 21% పెరగచ్చని, అలాగే బ్రిటానియా కూడా 20% వరకు పెరగచ్చని కనపడుతోంది. తర్వాత మారికో, ఎమామి కూడా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీ యొక్క అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కోసం మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోగలిగిన షేర్లుగా భావించాలి తప్పితే నా ఉద్దేశం ప్రకారం మ్యాక్సిమం వరుణ్ బెవరేజెస్ వరకు మాత్రమే. అవి రెండు తప్ప అంటే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ తర్వాత వరుణ్ బెవరేజెస్ తప్ప మిగిలినవి బాగానే ఉన్నా కొనుక్కోవడానికి అంత అనువుగా లేవని మాత్రం భావించాలి. ఇది కనుక గమనించినట్లయితే ఈ సెక్టర్లో మీరు కొనుక్కోవాల్సిన షేర్లు ఏంటో మీకు ఇప్పటికీ అర్థమయ్యాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అని ఆశిస్తున్నాను.